హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో సింపుల్గా ములక్కాడ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ములక్కాడలను వాష్ చేసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మునగతో మనం ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. సాంబార్, రసం, పులుసు ఇలా ఎందులో వేసినా మంచి టేస్ట్ ఇస్తుంది. కేవలం రుచి మాత్రమే కాదండోయ్, శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. మునగలో ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు, మాంసకృతులు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ములక్కాడలను కట్ చేసుకున్నాక ఒక గిన్నెలో ములక్కాడలు మురిగే వరకు వాటర్ పోసుకుని ముక్కలను ఉడికించుకోవాలి. మునగలో అధికంగా లభించే కాల్షియం, ఐరన్ మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి. ములక్కాడలు కుక్ అయ్యేలోపు ప్యాన్లో 4 ఎండుమిర్చి, ఒక గుప్పెడు పల్లీలను తీసుకుని వేయించుకోవాలి. చూసారు కదా, ములక్కాడలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ని వేడి చేయాలి. ములక్కాడలు ఉడికించిన ఈ వాటర్ని పడేయకండోయ్. వీటిని మనం పప్పు వండుకునేటప్పుడు లేదా సూప్లోకి స్టాక్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం వేయించిన పల్లీలను, ఎండుమిర్చిని బరకగా పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఒక 10 దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఇంకా చిటికెడు పసుపు కూడా వేసి 1 నిమిషం వేయించుకోవాలి. దీనిలో ఒక 2 కరివేపాకు రెబ్బలను కూడా వేసి వేయించుకోవాలి. ఈ పోపు వేగాక ముందుగా ఉడికించిన ములక్కాడ ముక్కలను కూడా వేసి ముక్క విడిపోకుండా కలుపుకుని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత పల్లీల పొడిని కూడా వేసి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. మనం ములక్కాడలో తినడం వల్ల మన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మునగ యాంటీబయాటిక్గాను పనిచేస్తుంది. ఇదండి ఇవాల్టి రెసిపీ. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.